నీ ప్రేమ నాకు మాత్రం పంచుతున్నావు అనుకున్నావు, ఊళ్ళో అందరికి పంచుతున్నావు నాకు తెలియదు. ఐషు ఐషు ఒకసారి నేను చెప్పింది ఐషు, అది కాదు. ఐషో సారీ ఐషో, ప్లీజ్ నాతో కొంచెం మాట్లాడే. అవును తప్పే చేశాను, ఏదో తెలియచేశాను. నైట్ నుండి ఏం తినలేదు, ఆకలేస్తుంది. వెళ్ళి పిగ్గీలో ఆర్డర్ పెట్టుకో, లేదంటే సాయితీ ఉంది కదా దానికి చెప్పు, అది తెచ్చి పెడుతుంది. నువ్వు ఇలా ఉంటే నేను ఎలా తింటాను? ప్లీజ్ ఐషో, ఇంకెప్పుడే మిస్టేక్ జరగదు. నేను సాయితీతో అసలు మాట్లాడు, అసలు ఏమైతోనే మాట్లాడను. నువ్వు నాకు ఇంపార్టెంట్ రా. నేను ఈ ఫ్రెండ్స్తో మాట్లాడద్దు అనట్లేదు చన్ను, కానీ దానికి ఒక లిమిట్ ఉంటుందంటున్నా, అందుకనే కదా. లేదురా, మన ఇద్దరి మధ్య గొడవ వచ్చి ఏ విషయం మనకొద్దు. ఆఫీస్ టైం అవుతుంది, ఆకలేస్తుంది. సరే నువ్వు రెడీ అవ్వు, నేను వెళ్ళి బ్రేక్ఫాస్ట్ చేస్తా. ఐషో ఐ లవ్ యూ రా. అయిపోతుంది, ఈవినింగ్ కల్లా అయిపోతుంది. యా యా ఓకే. సెట్. బాయ్ రా. బాయ్ బ్రో. బాయ్ రా. బాయ్ రా. బాయ్ 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 బ్రో. అమ్మయ్య స్మెల్ రావట్లేదు. అమ్మో. వాట్సాప్ డిలీట్, ఫోన్ సైలెంట్. ఓకే సేఫ్. ఓకే బెల్లొద్దులే, మనమే వెళ్దాం. అమ్మయ్య డోర్ తీసాం. చూస్తున్నా. ఇదిగో ఆకలేస్తుంది, ఫుడ్ రెడీ చేయవా? నేను స్నానం చేసి వస్తా. షన్ను నీ ఫోన్ ఏది? ఫోన్ పాకెట్లో ఉంది. బాత్రూంలోకి ఫోన్ ఎందుకు? అంటే సాంగ్స్ వింటూ స్నానం చేద్దామని. మళ్ళీ సిగరెట్ తాగొచ్చావా? దొరికాను. నేనెక్కడ సిగరెట్ తాగాను? చెప్పాను కదా మానేశానని. చూడు స్మెల్ కూడా. ఫ్రెండ్స్ తాగారు, ఆ స్మెల్ నాకు వచ్చి ఉంటుంది. ఏం నువ్వు పిచ్చిదానిలాగా వెళ్ళి వంట రెడీ చే. మామా ఈరోజు అందరు పబ్కి వెళ్దాం రా. ఎస్. లేదురా, ఇంట్లో ఐశ్వర్య వెయిట్ చేస్తూ ఉంటుంది, ఇంటికి వెళ్ళాలి. అరే మనం పబ్కి వెళ్ళి చాలా రోజులైందిరా, ఈరోజు ఎలాగైనా ఫుల్ అయిపోవాలి. అసలే నా బర్త్డే. చెప్పండి రా వాడికి, ఇవాళ ఎలాగైనా ఇంకా ఆలోచిస్తున్నా. పదండి రా పబ్కి వెళ్దాం. ఎస్ కమాన్. షన్నుతో పానీపూరి తిని చాలా రోజులైంది, ఈరోజు ఎలాగైనా తినాలి. హే హ్యాపీ బర్త్డే పృథ్వీ. హే థ్యాంక్ యూ సో మచ్. మీరు కాల్ చేస్తున్న నంబర్ ప్రస్తుతం స్విచ్ ఆఫ్ చేయబడింది.
ప్రస్తుతం స్విచ్ ఆఫ్ చేయబడింది. మీరు కాల్ చేస్తున్న నంబర్ ప్రస్తుతం స్విచ్ ఆఫ్ చేయబడింది. డోరేషన్ ఆడవారి మాటలకు అర్థాలే వేరులే లేట్ అవుతుందని ఒక్క మాట చెప్పొచ్చు కదా. నీకు కాల్ చేసి నీ ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. అంటే ఆఫీస్లో ఫ్రెండ్ పార్టీ అంటే వెళ్ళాల్సి వచ్చిందిరా. నీకోసం మార్నింగ్ నుంచి పిచ్చిదానిలాగా వెయిట్ చేస్తున్నా. నువ్వు ఎప్పుడు వస్తావా, నీతో మాట్లాడదామా, మనం బయటకు వెళ్దామా అని. రాకపోతే చెప్పొచ్చు కదా. ఫుడ్ వండి పెట్టాను, వేస్ట్ చేసావు. ఒక్క ఫోన్ కాల్ చేయలేకపోయావు కదా. ఓ ఈ మధ్య ఫోన్ దాచుకొని తిరుగుతున్నావు కదా షన్ను. పర్సనల్ అయితే చెప్పు, నేను ఇన్వాల్వ్ అవును. అప్పుడు నువ్వు ఎక్కడైనా తిరుగు, ఎవరితోనో చాటింగ్ చేసుకో. మళ్ళీ సిగరెట్ తాగొచ్చావు కదా. నీకెన్నిసార్లు చెప్పాలి, నాకు ఆ స్మెల్ పడదు. ఐషు చెప్పాను కదా సిగరెట్ మానేసానని. కావాలంటే చూడు స్మెల్. అరే ఫ్రెండ్స్ అయితే స్మెల్ నాకు వచ్చింది. ఆఫీస్లో పార్టీరా, అందుకే వెళ్ళాల్సి వచ్చింది. రేపు వీకెండ్ కదా, మొత్తం నీతోనే ఉంటా, ఓకేనా? జాన్ క్రీష్, ఓ జాకబ్ క్రీక్స్. గర్ల్ ఫ్రెండ్తో సెట్టింగ్ వేస్తే ఆ కిక్కే వేర్రా. ఇంకెవరితో వేసినా రాదు. ఇంకెవరు తెస్తావు షన్ను? నేనేదో క్యాజువల్గా అన్నాను రా. నేను కూడా క్యాజువల్గానే అన్నాను షన్ను. అవును, మీ ఫ్రెండ్ ఎక్కడా? వచ్చినట్టున్నాడు. శీతల్ రాలేదా? తను కొంచెం బిజీగా ఉంది. ఓ నెక్స్ట్ టైం తీసుకునిరా. యా పక్కా తీసుకొస్తాను. Cheers. పృథ్వీ, మీ నేటివ్ ఎక్కడా? ఆడెవడో తెలుసా? చెప్పావు కదా షన్ను పృథ్వీ అని. కాదు, ఆడు నా ఫ్రెండ్ పృథ్వీ. నా బెస్ట్ ఫ్రెండ్, చిన్నప్పటి నుంచి నా క్లోజ్ ఫ్రెండ్. నేను స్కూల్లో ఉన్నప్పుడు, ఇంటర్లో ఉన్నప్పుడు, ఇంజనీరింగ్, నాకు జాబ్ లేనప్పుడు కూడా ఆడు నాతో ఉన్నాడు తెలుసా. ఉండరా, నీ గురించి సరిగ్గా తెలియదు దానికి. నాకు పొగడత పెద్ద ఇష్టం ఉండవు. నిన్న నీకు తెలుసు కదా, నేను పార్టీకి వెళ్ళాను కదా, అక్కడ నువ్వు ఫోన్ చేసి డిస్టర్బ్ చేస్తావని వీడే ఫోన్ స్విచ్ ఆఫ్ చేయమని చెప్పాడు. షన్ను ఎందుకురా భయపడతావు? నువ్వు కూడా స్విచ్ ఆఫ్ చేసావు కదా. కాదు షన్ను, ఇప్పుడే సూపర్ ఐడియా రా. షన్ను అరే ఇప్పుడు ఎందుకురా అవన్నీ? ఎవరికరా భయపడతావు? మీరు పీచే కోనే మాలు కోయనయ్యే. షన్ను పెగ్గేది అంటే 4 పెగ్గలు వేసాడు కదా. 4 పెగ్గలు అయిపోయా రే మా. ఇప్పుడు సిగరెట్ లాగితే ఉంటది. సిగరెట్టా? నువ్వు సిగరెట్ మానేసాను? పిచ్చిదానా, వెంటనే మానేయడానికి అదేమన్నా మందా? సిగరెట్ డైలీ తాగుతా, ఏరు కూడా కొడతాం కదరా. కాదు షన్ను, మరి నీ చేతికి స్మెల్ రాదు? ఇప్పుడు ఎందుకు? ఇంటికి వచ్చే ముందు హ్యాండ్ వాష్ చేసుకుంటా, నోటి నుంచి స్మెల్ రాకుండా మింట్ వేసుకుంటా. దొరకపోతే పర్లే, దొరికితే ఫ్రెండ్స్ మీద తోసేస్తా. పిచ్చిదానివి, అన్నీ నమ్మేస్తాను. బుజ్జాడు బుజ్జాడా అంటే నాకు శీతల్ మెయిల్ చేసింది, నేను అర్జెంటుగా వెళ్ళాలి. వెళ్ళు, వెళ్ళేటప్పుడు హ్యాండ్ వాష్ చేసుకో. అండ్ ఫ్రిడ్జ్ మీద మిన్స్ ఉన్నాయి, అవి వేసుకొని వెళ్ళు. షన్ను రే షన్ను, అప్పుడే లేచింది. షను, నీతో కొంచెం మాట్లాడాలి. ఏమైంది అశో, ఎందుకు అలా ఉన్నావు? కొంచెం మాట్లాడాలి.
చేశాను రా. షన్ను, మనం 3 years దూరంగా ఉన్నా నేను పెళ్లి చేసుకోవడానికి రెడీ అయింది. ఇప్పుడు ఇలా నీతో కలిసి ఉండడానికి ఒప్పుకుంది నీ మీద నమ్మకంతో. కానీ నమ్మకం పోతుందిరా. భయం వేస్తుంది లైఫ్ నీతో. ఇప్పుడు ఏమైందిరా? నేనేమన్నానని? సిగరెట్ తాగట్లేదని ఎందుకు అబద్ధం చెప్పటం? నేను సిగరెట్ తాగద్దని చెప్పింది నా కజిన్ ఒకడు తాగి తాగి చచ్చిపోయాడు. నువ్వంటే నాకు ప్రాణం రా. లైఫ్ లాంగ్ నీతో ఉండాలని ఉంది. నువ్వు లేకపోతే లైఫ్ ఊహించలేకపోతున్నాను. అందుకని నీకేమైనా అయితే నేను తట్టుకోలేను. ప్లీజ్ నా కోసం ఇది ఒక్కటి చేయి ప్లీజ్. సారీ యశు, ఇంకెప్పుడు సిగరెట్ తాగను. నీ మీద ఒట్టు. ఇంతదానికి ఏడుస్తారా? ఏడో. సరే, ఈవినింగ్ తొందరగా వస్తా ఆఫీస్ నుండి. బయటికి వెళ్దామా? మనం డిన్నర్కి వెళ్ళి చాలా రోజులైంది. నేనే వస్తాను ఆఫీస్కి. మళ్ళీ నువ్వు ట్రాఫిక్లో ఇంటికి వచ్చేసరికి టైర్డ్ అయిపోతావు. ఎంత మంచిదాని ఏంటి నువ్వు? ఏమైంది అలా ఉన్నావు? ఏం లేదు, నార్మల్గానే. మీ మేనేజర్ ఏమంటున్నాడు? లేదురా, మానేశాను. సిగరెట్ మానేసావా? అవును, మానేశాను రా. పదండ్రా, మీటింగ్ టైం అవుతుంది. రే, ఏమైందిరా? మేనేజర్ చాలా ఫైర్లో ఉన్నాడురా. ఏం చెప్పినా అర్థం చేసుకోవట్లేదు. బుర్ర దొబ్బేశాడు అనుకో. వెళ్ళి సిగరెట్ వేస్తాను, నువ్వు జాగ్రత్త చూసుకో. ఓకే. Can you give me 10 minutes? ఎన్నిసార్లు చెప్పాను నీకు? చా, డిసప్పాయింటెడ్ మ్యాన్. నీకు 1 hour టైం ఇస్తున్నాను. 1 hour. నీ ప్రాజెక్ట్ ఏమైంది? ఏంట్రా మేనేజర్ గారు చెప్తే వెంటేంట్రా? ముందు వినాలి కదరా ప్రాజెక్ట్ అనేది. తలనొప్పి వస్తుంది. రే, ఓ షిట్. ఇంకెప్పుడు సిగరెట్ తాగను. నీ మీద ఒట్టు.